ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 7-8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు ఘనంగా వైభవంగా ఆనాటి చారిత్రక ప్రాధాన్యం ప్రజలకు అర్థమయ్యేలా ఉత్సవాలు నిర్వహించాలి. అధికారుల సమీక్షలో ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే. పట్నంలో పలు కార్యక్రమాలకు హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. ఎమ్మెల్యే ప్రతిపాటిని విమర్శలు చేసే నైతిక హక్కు రజనీకి లేదు. రజనీ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ మహిళా నేతల బృందం. పట్నంలో గురువారం 2K రన్ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన కలెక్టర్ కృతికా శుక్లా పన్ను ఎగవేతలను అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. చిలకలూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అధికారులు. 7-8 తేదీల్లో భారీ ఎత్తున నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాల నిర్వహణపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ప్రజలు ముఖ్యంగా పర్యాటకులు తమ జీవితానికి సరిపడా సరికొత్త అనుభూతులతో ఉత్సవాలను ఆస్వాదించాలని, అందుకు తగిన ఏర్పాట్లు ఎక్కడా చిన్న లోపం కూడా తలెత్తడానికి వీల్లేదని మాజీ మంత్రి శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన నివాసంలో స్థానిక ఆర్డీఓ ఇతర అధికారులు వివిధ శాఖల ప్రధాన అధికారులతో కొండవీడు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చేవారు కొండవీడు మార్గంలో కాలు మోపింది మొదలు తిరిగి వెళ్లే వరకు తమ మనసు నిండా ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాల ఆనందాన్ని నింపుకోవాలని, అందుకు తగినట్టు అన్ని శాఖల యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రతిపాటి ఆదేశించారు. ఉత్సవాలకు అతిథులుగా వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రధాన నాయకుల పర్యటన కార్యక్రమంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ప్రతిపాటి సూచించారు. ఆర్టీసీ అధికారులు పర్యాటకుల్ని కొండపైకి తరలించి కిందకు తీసుకురావడంలో ప్రణాళికాబద్ధంగా నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఇక పర్యాటకులకు అవసరమైన తాగునీరు, ఆహారం, ఇతరత ఏర్పాట్లో యంత్రాంగం మనసు పెట్టి పనిచేయాలని ప్రతిపాటి సూచించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, కూటమి నాయకులతో కలిసి కొండవీడు ఫెస్ట్ 2026 గోడ పత్రికలు, ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, ఎంఆర్ఓలు విజయశ్రీ, మహ్మద్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఆర్టీసీ ఆర్ఎం అజిత్ కుమారి, నాయకులు నాగండ్ల రాంబాబు, కొత్తూరి ప్రదీప్, తుబాటి శ్రీహరి, వినాయక ట్రస్ట్ సభ్యులు మణి తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 దాకా రెగ్యులర్గా పెట్టించాం. మళ్ళీ చివరిలో వాళ్ళు కూడా చూడాలని చెప్పేసి 2 స్లాట్లు ఉన్నాయి. అవి గీతామాధురి 6 ఒకసారి, గీతామాధురి 750 ఎండింగ్ సీన్లో కూడా ఒకసారి, జబర్దస్త్ కూడా అంతే. ఫస్ట్ హౌస్ 10 అయిపోతుంది. సుబ్రహ్మణ్యం ఏంటమ్మా దీంట్లో ఉన్నాయి పెట్టి పైన ఓకే.
చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తమపట్నం 30వ వార్డు అధ్యక్షులు షేక్ కాజాకి ఇటీవల వెన్నుపూసకు సంబంధించిన శస్త్రచికిత్స జరగగా పట్టణంలోని వారి నివాసానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. తాడికొండ శ్రీదేవి జన్మదిన వేడుకలో ముఖ్య అతిథిగా మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ తాడికొండ మాజీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి జన్మదిన సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని విఎల్ ఫంక్షన్ హాల్లో ఆమె అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రజా సేవలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. అంటే దేవుడు తన ప్రియదాసురాలు శ్రీదేవి మేడం గారిని దేవుని యొక్క సన్నిధిలో కృపా కనికరముల కాపాడటం కొరకు చిలకలూరిపేట పట్టణ వాస్తవ్యులు కల్లూరి కిరణ్ కుమార్, ప్రియాంకల సుపుత్రికలు నువ్వుల రోసయ్య, మనువరాలు వినయ్ మేడకోడలు నూతన వస్త్ర బహుకరణ వేడుక పట్నంలోని సింగ్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరుగుచుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారులు హసిత శ్రీజల్ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ రియాజ్ సోదరులు సిరాజ్ సతీమణి రహిమా బేగం సోమవారం స్వర్గస్థులైనారు. పట్నంలోని కళామందిర్ థియేటర్ వెనుక గల వారి స్వగృహం వద్ద ఉంచిన పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ అన్నా సిరాజ్ సతీమణి రహిమా బేగం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకుని కళామందిర్ సెంటర్లోని వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ పరిణామం చాలా దురదృష్టకరమని, చిన్న వయసులో కోల్పోవడం చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి మనోవేదనను తొలగించి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆర్టీసీ వల్లి ఓల్డ్ గని యూత్ అధ్యక్షులు నాసర్ వల్లి, కరీమున్, నార్నే హనుమంతరావు తదితరులున్నారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును అనే హక్కు స్థాయి విడుదల రజనీకి లేదని కూటమి నాయకురాలు మిరియాల రత్నకుమారి అన్నారు. బుధవారం చిలకలూరుపేట టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రజనీ వ్యాఖ్యలను మహిళా నాయకురాలు ఖండించారు. మరొక్కమారు ప్రతిపాటిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అవమానించిన రోజు కాపు కులం ఏమైందని ప్రశ్నించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న అన్ని హోదాల్లో ఉన్న నాయకులకు ఇక్కడ ఉండి పార్టీ కోసం పనిచేసే అందరి నాయకులు కూడా మనస్తాపం కలిగింది. ఎందుకంటే నువ్వు నిజంగా కనుక మాట్లాడి ఉన్నట్టయితే మేమందరం కూడా శభాష్ అని ఉండేవాళ్ళం. మాట్లాడిన దాంట్లో ఏమేమి మాట్లాడారు, అవి ఎందుకు మేము ఖండించాల్సి వచ్చిందో మేము చాలా క్లుప్తంగా ఇక్కడ విశ్లేషించదలుచుకున్నాం. దట్స్ నెంబర్ 1. దోపిడీ. చిలకలూరుపేటలో దోపిడీ ఎవరిది? పత్తిపాటి పుల్లారావు గారు ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు బిడ్డగా ఇక్కడికి వచ్చారు. ఆయనకి వ్యక్తిగతంగా తనకు తాను కష్టపడి పైకొచ్చిన మనిషే తప్ప ఆయనకి ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేదు. వ్యక్తిగతంగా ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చి ఇక్కడ కూడా గుంటూరు జిల్లాలో మాజీ జిల్లా అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా రాష్ట్రం మొత్తం మీద ఒక ఎన్లైటెడ్ పర్సన్స్ ఒక గుప్పిడి మంది ఉంటే దాంట్లో మా నాయకుడు ఒకడు ఉన్నారు. ఎందుకనంటే ఆయనకున్న విశ్వసనీయత, ఆయనకున్న సమర్థత, ఆయనకున్నటువంటి ప్రజలకు సహాయం చేయాలనుకున్నటువంటి ప్రజాసేవా భావన. దీనికి ఉదాహరణగా మీరేం చూపిస్తారు? దోపిడీకి మీరు ఏమేమి నిర్వచనాలు చెప్తారు, ఏమి సాక్ష్యాలు చెప్తారు? సాక్ష్యాలు లేకుండా చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు గారు దోపిడీకి పాల్పడుతున్నారు అని కనుక మీరు చెప్పేటట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వదలుచుకున్నాం. మీ దగ్గర కనుక సాక్ష్యాలు ఉంటే దయచేసి బయట పెట్టండి, దానికి మేము బద్ధులమై ఉన్నాం. ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి పదవులు అనుభవించి ఇప్పుడు ప్రతిపాటి పుల్లారావునే తిట్టే స్థాయికి దిగజారిన టీడీపీ మహిళ పల్నాడు జిల్లా కార్యదర్శి అమర రమాదేవి అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు నేడు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆ పార్టీ నేతలను మర్చిపోరని అమర రమాదేవి పేర్కొన్నారు. చేసి జనంలోకి వెళ్లకుండా, జనం మాటలు వినకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి జనం తరపున ఏం పోరాడుతున్నారు మీరు? ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనానికి అనుకూలమైన పనులు చేయాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. పుల్లారావు గారిని వాడేవాడు అసలు అలా మాట్లాడటానికి నోరెలా వచ్చిందమ్మా? ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు. పార్కు తాకట్టు పెట్టామనుకుంటున్నారు, అది గుర్తుందా నీకు? గవర్నమెంట్ పార్కు తాకట్టు పెట్టామనుకుంటున్నారు, అది గుర్తుందా? జనంలోకి అది వెళ్ళిపోయింది. దాన్ని చూసి నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. ప్రతిపక్షం హోదా వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఏం మేలు చేద్దామా, ముందుకెళ్ళి ఏమి చేయాలనేది ఆలోచించుకోవాలి. అంతేగాని కక్ష కట్టినట్టు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరు ఎక్కువ చదువుకున్నట్లున్నారే, అమెరికాలో ఉద్యోగాలు చేసినట్లున్నారే. మీకన్నా కుళాయి దగ్గర, పంపు దగ్గర, బజార్లో పంపు దగ్గర మాట్లాడుకునే మాటలు బాగుంటున్నాయి. మీరు అవి ఉండారులేండి. ఎందుకంటే మీరు ఎప్పుడు పైలోకంలో ఉన్నట్లుంటారు కదా. జనాన్ని ముంచి జనం దగ్గర డబ్బు కోడేసుకొని అమెరికాలో ఉంటున్నారు కదా. జనం దగ్గర ఉంటే మీరేంటా, మీ పరిస్థితి ఏంటా, మీరు ఎలా మాట్లాడుతున్నారా? పుల్లారావు గారు ఎలాంటి వారా? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా జిల్లా అధ్యక్షులు చేశారు ఆయన. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు శ్రాడో ఎవరంటే పుల్లారావు గారు అని చెప్తారు. విడుదల రజనీకి రాజకీయ భిక్ష పెట్టింది తమ నాయకులు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అని టీడీపీ నాయకురాలు జరీనా సుల్తానా అన్నారు. విడుదల రజనీ ఎమ్మెల్యే ప్రతిపాటిపై చేసిన ఆరోపణలను టీడీపీ కూటమి మహిళా విభాగం నాయకురాలు తీవ్రంగా ఖండించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పుల్లారావును విమర్శించే స్థాయి రజనీకి లేదని జరీనా సుల్తానా గుర్తు చేశారు. అదెవరితో రజనీ అంటే ఇష్టం వచ్చినట్టు వాగుతుంది మా నాయకుడి గురించి అంటే మీ మనసు ఎలా ఉంటుంది? రజనీ కలుక్కుమందా, చివుక్కుమందా? మాకు కూడా ఈరోజు అలాగే అనిపిస్తుంది. ఏ అర్హత ఉందని మీరు పత్తిపాటి పుల్లారావు గారి గురించి మాట్లాడుతున్నారు? రాజకీయ భిక్ష పెట్టిందే మా నాయకులు మీకు, అది మర్చిపోయారా? మీ కుటుంబానికి కూడా మీరు ఫారిన్ వెళ్ళడానికి కూడా చేయూతనిచ్చింది కూడా మా నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారే, అది మర్చిపోయారా? మీరు ఈరోజు ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పరచుకునే రాజకీయాల్లో మీరు రాణించారంటే దానికి కారణం కూడా మా నాయకుడు పెట్టిన భిక్ష అని తెలియజేస్తా ఉన్నాను.
ఇకనైనా సరే అవాకులు చవాకులు పేలటం మానుకోండి. చేతనైతే హుందాగా రాజకీయం చేయండి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మా నాయకుడి గురించి మాట్లాడితే ఏమాత్రం కూడా సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏం చేశారండి? మీరు మంచి పరిపాలన అందించాడా జగన్మోహన్ రెడ్డిని? మీరు చెప్పడానికి అసలు సిగ్గుండాలండి. ఎప్పుడు చూసినా అసలు రావడం కష్టం రగిలింది కదా. చీప్ లిక్కర్ని కూడా తయారు చేసి దేశం మీదకి రాష్ట్రం మీదకి వదిలేసి ఎంతమంది యువకుల ప్రాణాలు బలి తీసుకున్నారు, ఎంతమంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగాయి, ఊచకొత్త జరిగింది. మీ కళ్ళ ముందు ఈ ఊరిలో బాజీ తల పగబొట్టి చంపాలని చూశాడు మీ వైసీపీ నాయకుడు. మీరు చేసిందేంటి? తెలుగుదేశం పార్టీ దుండగులు వచ్చి అతగిచ్చారన్నారు, దాడి చేశారన్నారు. ఎంపీ గారు వచ్చినప్పుడు మీరేం చేశారు? పగలగొట్టలేదా? ఆయన కారు ధ్వంసం చేయలేదా? కొట్టడానికి వెళ్ళలేదా మీ మరిది మీ అనుచరులు? నంగనాచి లాగా పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటుందట. అలాగుంది మీరు మాట్లాడుతున్న తీరు, మీ ప్రవర్తన. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకే దక్కుతుందని, అలాంటి నాయకులు ప్రతిపాటి పుల్లారావుపై విమర్శలు చేయడం సమంజసం కాదని టీడీపీ మహిళా నాయకురాలు పోపూరి లక్ష్మి తెలిపారు. టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై రజనీపై ధ్వజమెత్తారు. బీసీ కార్డు వాడుకుంటున్నావు, బీసీ 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 అని ఎన్నాళ్ళు వాడతావు? నీ బీసీ కార్డు ఏమైనా గుంటూరులో పనిచేసిందా? లేదు కదా. మరి మాట్లాడితే గల్లా మాధవిని ఒక్కసారేనమ్మా నువ్వు గెలిచింది, మాధవి తగ్గు అంటున్నావు. నువ్వేమన్నా 10 సార్లు గెలిచావా? నువ్వు వచ్చింది ఎప్పటికి చిలకలూరిపేటకి. చరిత్ర మర్చిపోవాకమ్మా రజని. చరిత్ర మర్చిపోతే మాత్రం చరిత్రలో లేకుండా పోతామని మరి గుర్తుంచుకోమని చెప్తున్నాం మేము. మా నాయకుల్ని నీకు సంబంధం లేదు. అక్కడ జరిగింది వేరు, నువ్వు మాట్లాడాల్సింది వేరు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఉంది. గౌరవనీయులు, వయసులో పెద్దవారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అతను మాట్లాడిన మాటలు ఏంటమ్మా? అందరూ టీవీలో చూస్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు చూశారు. చంద్రబాబు కాకపోతే అమ్మ మొగుడా? వీడమ్మ మొగుడిని ఏమన్నా అన్నావా? మేమేమన్నా లేదు కదా. చంద్రబాబు నాయుడు అనాల్సిన పని ఏంటి? ఒక ముఖ్యమంత్రిని అనాల్సిన పని ఏంటి? రౌడీలను పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది అన్నావు. ఈ నోరు నీకేమైపోయింది? మాచర్లలో చంద్రన్న గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే అనకపోతే ఆయన్ని నరికి చంపారు. ఆ రోజు నువ్వేమైనా మాట్లాడగలిగావా? చంద్రన్న కూడా బీసీయే. చంద్రన్న గురించి నువ్వు మాట్లాడలేదు కదా. ఈరోజు బీసీ కార్డు నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? బీసీ బీసీ అనేది జనం నిన్ను మర్చిపోయారు. చిలకలూరిపేటలో ఒకదానివి నువ్వు ఉన్నావని కూడా లేదు. ఏదో మీ ఉనికిని చాటుకోవటానికి ఎంత అభివృద్ధి పదంలోకి కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని ఏదో గొడవలు పెట్టి అల్లర్లు చేసి మేము ఉన్నామని మీ ఉనికిని చాటుకుంటూ ప్రతి క్షణం వెళ్ళటానికి తప్ప మీ ప్రెస్ మీట్లు దేనికి పనికి రావట్లేదు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అనుభవం అంత లేదు, నీ వయసు అంత పెద్ద నాయకులు ప్రతిపాటి పుల్లారావును అనే స్థాయి రజనీకి లేదని టీడీపీ పట్న మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపాటి పుల్లారావు వెనుక ఒక సైన్యం ఉందని తెలిపారు. రజనీ మరొకసారి ఒక వచనంతో సంబోధిస్తే రియాక్షన్ మీరు తట్టుకోలేరని అనిత ఆరోపించారు. రజనీ బుద్ధి మార్చి మంచి బుద్ధి ప్రసాదించాలని టీడీపీ నేతలంతా పూజలు చేస్తామని, అప్పుడు గాని వైఎస్ఆర్సీపీ నేతలకు మంచి బుద్ధి రాదని, లేకుంటే ప్రజలే మరోసారి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. మా నాయకుడు 27 సంవత్సరాల అనుభవం. మా నాయకుడు అంత అనుభవం లేదు, తన వయసు. మళ్ళీ పైగా తనకి రాజకీయ గురువు. అట్లాంటి వ్యక్తిని, అందులో ప్రజల మన్నలను, అలాగే ప్రజలు చాలామంది దైవంగా భావించి ఎన్నో వైద్య సేవలు అందించి ఒక మానవుడే ఆ దైవ రూపంలో వచ్చి మాకు ఇంత సహాయము, ఈ నాయకుడిగా ఒక లీడర్గా ఉండి మన చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒక దేవుడిలాగా అందరికీ సేవలు చేస్తూ ప్రజలను మన్ననలు పొందుతున్న అట్లాంటి వ్యక్తిని పట్టుకొని 4 సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన వ్యక్తిని పట్టుకొని ఏకవచనంతో సంబోధించారు. అది కూడా ప్రెస్ మీట్లో అందరి ముందు. ఎందుకు అలా ప్రశ్నించారు? ఆమె ఒక లీడర్ కదా, ఒక నాయకురాలు కదా, ఎందుకు అలా అంత అక్కసు దేనికి వచ్చింది ఆమెకి అని ఆలోచన చేస్తే నాకు 2 పాయింట్లు స్ఫురణకు వచ్చాయి. 1, సారు ప్రజల్లో నిరంతరం ఉండి సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ యొక్క ఆ సమస్యలకి పరిష్కారాలను కనిపెడుతూ పరిష్కరిస్తూ ప్రజలకు మనల్ని పొందుతున్నారు. 1, అలాగే
అభివృద్ధి అనేది మీరు గాలికి వదిలేశారు కదా అభివృద్ధిని. ఆ అభివృద్ధిని ప్రజలందరికీ రుచి చూపిస్తున్నారు, నియోజకవర్గ ప్రజలందరికీ. అలాంటి అభివృద్ధిని రుచి చూపిస్తూ ముందుకెళ్తూ ఉంటే, మన్ననలను పొందుతూ ఉంటే, అప్పుడు ఆమెకి అక్కస్తోటి అలా వచ్చింది అని ఒక పాయింట్ అనుకున్నా. ఇంక రెండో పాయింట్ ఏంటంటే, తను చేసిన మోసాలు, దగలు, వసూళ్ళు, భూ కబ్జాలు, డాష్ డాష్ డాష్లు అన్నీ కూడా బయటపడుతుంటే, ప్రజలందరికీ తెలుస్తుంటే, తన యొక్క నెగిటివిటీ అంతా కూడా అందరికీ తేటతెల్లం అవుతుందన్న ఉద్దేశంతో రెండో పాయింట్ కావచ్చు. ప్రజా ఆదరణ పొందిన ఏకైక నాయకులు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అని టీడీపీ పట్నా మహిళా కార్యదర్శి సుజాత అన్నారు. రజనీకి పిచ్చి ఎక్కి ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని సుజాత ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును అనే స్థాయి రజనీకి లేదని అన్నారు. మాట్లాడుతూ మీరు మాటల మధ్యలో వారెవడో అన్న సంభాషణని మీరు తీసుకో, ప్రతిపక్షంలో ఉంటూ కూడా మరి చాలా హుందాగా వ్యవహరించాల్సినటువంటి మీరు, బాధ్యతగా నడిపించాల్సినటువంటి మీరు ఇట్లాంటి సంభాషణలు చేయటం చాలా బాధాకరము. ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం, వారెవరో కాదు, మీరు రాజకీయ ప్రస్థానంలో రావటానికి గల కారణమైనటువంటి పుల్లారావు గారు. మీరు మరొకసారి తెలుసుకొని మాట్లాడండి. మీరు టీడీపీలో పదవులు అనుభవించి మరి అన్ని రకాలుగా సౌఖ్యంగా ఉండి పక్కకెళ్ళి ఈరోజు మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వయసుకి తగ్గ గౌరవం కూడా మీరు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించుకోవాలి. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు మరి ఈరోజు శాసనసభ్యులు మా పుల్లారావు గారు. మరి అలాంటి ప్రజాదరణే మీరు కనుక కలిగి ఉంటే ఇక్కడి నుంచి గుంటూరులో పోటీ చేయాల్సినంత అవసరం వచ్చి ఉండేది కాదు. మీరే కనుక ఈరోజు శాసనసభ్యులు వారు పుల్లారావు గారు ప్రజలలో నిరంతరం ఉండి సేవ చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ రకంగా అండదండలుగా ఉంటున్నట్టుగా మరి మీరు చూస్తున్నారు. ఇదే మీరు చేసినట్టయితే మీరు ఈరోజు అక్కడికి వెళ్ళి అడపా ఇక్కడికి వచ్చి మీటింగుల్లో మీరు చేయాల్సిన పని కాదు. టీడీపీ హయాంలో అన్ని రకాలుగా పదవులు అనుభవించి నేడు టీడీపీ పార్టీ నేతలను, నాయకులను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును అనే స్థాయి విడుదల రజనీకి లేదని కౌన్సిలర్ కునాల ప్రమీల అన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ అయితే రజనీ ఇంటిని ముట్టడిస్తామని రజనీకి హెచ్చరిక జారీ చేశారు. ప్రతిపాటి పుల్లారావు గారిని విమర్శించే అంత మీకు లేదని నేను చెప్తున్నాను. మేము ఈ కౌన్సిలర్లుగా పోటీ చేసి గెలిచిన దగ్గర నుంచి మీరు ఒక్కసారి కూడా మున్సిపాలిటీ కానీ చిలకలూరుపేటలో అభివృద్ధి కానీ చేసిన పాపానే పోలేదు. మీరు పుల్లారావు గారు నెల మున్సిపాలిటీకి వచ్చి ప్రతి వార్డు, వైసీపీ లేదు, టీడీపీ లేదు, ప్రతి వార్డు అభివృద్ధి జరగాలి, చిలకలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలని అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి మన ప్రతిపాటి పుల్లారావు గారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకుంటున్నా ఉన్నారు. మీరు మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారా, ప్రజలను రెచ్చగొట్టడానికి వెళ్ళారా? మీరు మొక్కు తీర్చుకోవాలంటే చిలకలూరుపేట లేదా, బోయిపాలెం అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ఉంటే ఇక్కడ మీకు చేసే ఇది లేదు, అందుకనే బోయిపాలెం వెళ్ళి అలా చేశారు. మీరు చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రతిపాటి పుల్లారావు గారు. మీరు ఇంకొకసారి పుల్లారావు గారి గురించి మాత్రం ఏకవచనంతో కానీ అలా కానీ మాట్లాడితే మాత్రం మీకు మర్యాదగా ఉండదు. మేము మాత్రం చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రతిపాటి పుల్లారావు గారు. మీరు ఎటువంటి అభివృద్ధి చేశారో, పుల్లారావు గారు ఎటువంటి అభివృద్ధి చేశారో ఈ సభాముఖంగా నేను పట్టణ మహిళా అధ్యక్షురాలుగా చెప్తున్నాను. తీసుకురండి, మేము కూడా చూస్తాం. చిలకలూరుపేటలో విడుదల కుటుంబం ప్రతిపాటి పుల్లారావుపై ఆధారపడి ఉందని కౌన్సిలర్ పాములపాటి శివకుమారి అన్నారు. విడుదల రజనీకి చిన్న పెద్ద అనే భేదం లేకుండా నేడు ఎమ్మెల్యే ప్రతిపాటిపై విమర్శలు చేయడం తగదని ఆమె పేర్కొన్నారు. పదవి కోసం పాకులాడి ఆయన దగ్గర నుంచి రాజకీయ లబ్ధి పొంది నువ్వు పదవిలోకి వచ్చి పార్టీలు మారి ఈరోజు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని నీ నుంచి ఆడవాళ్ళు సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకునేటట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఉపయోగించిన పదాన్ని నేను ఉపయోగించిన మా సార్ని. ఆయన ఒక మహానాయకుడు. ఒకప్పుడు నువ్వే నాయకుడు అంటావు, మహానాయకుడు అంటావు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడారన్నావు. యూత్ని అందరినీ వర్క్లో పెట్టారని నువ్వే మాట్లాడావు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మహానాయకుడు అన్నావు.
ఈరోజు ఆ మహానాయకుడిని దిగజార్చి మాట్లాడుతున్నావు. నీ సంస్కృతి ఏంది? ఎంతోమంది ఆడవాళ్ళు రాజకీయం చేయలేదు, ఎంతోమంది పెద్ద పెద్ద పదవులు అలంకరించలేదు. వాళ్ళ పదవులకు విలువిచ్చి వాళ్ళకి విలువిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు నాతో పాటు నాకన్నా ముందు రాజకీయం చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి నేను మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు నీకు రాజకీయ విషయం పెట్టిన మా నాయకుడిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాను. ఒకప్పుడు మా మా పుల్లారావు గారిని మహానాయకుడు అన్నావు, జగన్ని బూచాడు అన్నావు, రాక్షసుడు అన్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఆడవాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. రాజకీయంలో ఆడవాళ్ళు ఉండాలంటే నీలాంటిది ఉంటే మగవాళ్ళు కూడా ఎలా పడితే అలా మాట్లాడే స్టేజ్కి మమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితి తీసుకెళ్ళారు. కొండవీడు కోటపై ఫిబ్రవరి 7, 8 2 రోజుల పాటు జరిగే కొండవీడు ఉత్సవాలను జయప్రదం చేసి చిలకలూరిపేట నియోజకవర్గ పేరును రాష్ట్రం నలుమూలలా వినిపించాలని స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. కొండవీడు ఉత్సవాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 5వ తేదీన పట్నంలో 2K రన్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో కొండవీడు ఉత్సవాలకు చిలకలూరుపేట సిటీ కేబుల్ యాజమాన్యం రూపొందించిన బ్రోచర్లను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. కొండవీడు ఫెస్ట్ అనే నామకరణం ఈ ఉత్సవాలకు పెట్టారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట సిటీ కేబుల్ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కోరిక ఆ ప్రతిపాదిక మేరకు బస్టాండ్ వెనుక వైపు రోడ్డు పక్కన ఉన్న పాత కల్ప వ్యాపారస్తులకు బస్టాండ్ యొక్క లోపలి స్థలంలో షాపులు వేయించి ఈ పాత కల్ప వ్యాపారస్తులకు అద్దెకివ్వడానికి ఆర్టీసీ వారి స్థలమును పరిశీలించారు. వారికి సహాయం చేయమని ఎమ్మెల్యే కోరిగా ప్రతిపాదిక మీద వెనుక వైపున రోడ్డు పక్కన కొట్లను పరిశీలించి లోపల షాపులు వేయటకు కావలసిన విధంగా చర్యలు చేపట్టండి అని ఈడీ మరియు ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మిగిలిన అధికారులు అందరూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని ప్రకటించిన ఆర్టీసీ అధికారులు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, ఈడీ నాగేంద్ర ప్రసాద్, చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి, డిపిటిఓ అజిత్ కుమార్, డిఎం వేణు, టిఎన్టీయూసు కంచర్ల శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ, నాగేశ్వరరావు, కోడూరు పూర్ణచంద్రరావు, గట్ట హేమ్ కుమార్, నెల్లూరు ఈశ్వర్, సెంగరేని పోలయ్య, చంద్ర మరియు డిపో సెక్రటరీస్, ఆర్టీసీ వెనుక వైపు ఉన్నటువంటి వ్యాపారస్తులు పాల్గొన్నారు. వీళ్ళంతా అంటారు మున్సిపాలిటీ స్థలం ఇవ్వమంటారు, ఏడుందండి స్థలమే లేదు. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మాకు కనబడింది ఇది ఒకటే స్థలం. ఓకేలే, మాకు కమర్షియల్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పెద్ద తప్పు గతంలో జగన్ చేశాడని, సున్నితమైన ప్రజల భూముల సమస్యల్లో వేలు పెట్టాలంటేనే ఎవరైనా వెనకాడతారని, అలాంటిది జగన్ ఏకంగా కాలు పెట్టి భూరక్ష పేరుతో ప్రజల భూముల భక్షణకు ప్రయత్నించాడని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం ఆయన నాదెండ్ల మండలం గన్నపవరం సాతులూరు గ్రామాల్లో కూటమి ప్రభుత్వం రాజముద్రతో ముద్రింపజేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చిన్న అక్షరం కూడా తప్పు లేని సమగ్ర సమాచారంతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అర్హులైన ప్రతి రైతుకు అందించే వరకు ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు అంత తేలిగ్గా విడిచిపెట్టారని ఈ సందర్భంగా ప్రతిపాటి చెప్పారు. జగన్ భూరక్ష సమగ్ర సర్వే పేరుతో రైతుల భూములు, గట్లు, హద్దురాళ్లు, అడంగల్ మ్యాప్లు, భూ వివరాలు అన్ని మార్చేశారని, వైసీపీ నేతలు ఇష్టానుసారంగా భూముల హద్దులు మార్చి రైతుల్ని ఇబ్బందులకు గురి చేశారని ప్రతిపాటి పేర్కొన్నారు. జగన్ సృష్టించిన సమస్యల వల్ల ఐక్యంగా ఉండే గ్రామస్తులు తమలో తామే
కొట్లాడుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రజల ఆస్తుల మధ్య జగన్ రాజేసిన చిచ్చును సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుందన్నారు. ఇక రైతుల సమక్షంలోనే భూ సర్వే చేయాలని, భూమి హద్దుదారులందరికీ సమ్మతి తెలియజేసేకే భూ యజమానికి ఎలాంటి తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే జీవో కూడా జారీ చేసిందని ప్రతిపాటి వివరించారు. తర్వాత చంపాని హనుమంతరావు గారు, తర్వాత చంపాని సుబ్బారావు గారు, నారని అనంతలక్ష్మి గారు. ఓకే సార్, ఓకే. కృష్ణాణ ప్రతి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ సంవత్సరం మొత్తం ఇవ్వటం జరుగుతుంది. ఈ తప్పుకు కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. తప్పును సరిచేయడానికి ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. 1 సెంటు తప్పు చేస్తేనే మళ్ళా దాన్ని సరిదిద్దాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆ విధంగా గట్లు మార్చారు, సెంట్లు మార్చారు, తాత ముత్తాతల ఆస్తులు కూడా హద్దులు మార్చారు. చేసిన తప్పులెన్నో పాపాలెన్నో చేసి ఇవాళ దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం 1 సెంటు జరిపినా మళ్ళీ ఇటు జరపాలంటే ఎంత గొడవలు అవుతాయి. హద్దులు మారిస్తే ఒప్పుకుంటారా? గట్టు దుంతే ఒప్పుకుంటారా? గ్రామాల్లో అలాంటి చేయకూడని పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి గ్రామాల్లో ఒకరికొకరు తగాదాలు పెట్టి ఆస్తుల జోలికి వస్తే ఎంత బాధ ఉంటుందో పొలం ఉన్నోళ్ళకి స్థలం ఉన్నోళ్ళకి తెలుస్తుంది. అటువంటి చేయకూడని పనులన్నీ స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి దాని జోలికి పోలా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తుల మధ్య కూడా చిచ్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ తప్పులు సరిచేయాలంటే సంవత్సరం అయింది. ఇప్పుడు ఇంకా సంవత్సరం పడుతుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాలు పూర్తయినాయి, ఇంకా కొన్ని గ్రామాలు పూర్తి చేయాలి. చేయాల్సినవి కూడా సరిహద్దుల్లో ఉన్న భూ యజమానులు ఉన్నప్పుడే సర్వే చేయని జీవో కూడా తెచ్చారు. 4 పక్కన ఉన్నటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వారిని పిలిచి వాళ్ళు లేకుండా చేయటానికి లేదని జీవో కూడా ఇచ్చారు. కాబట్టి 4 ఆమోదంతో చెయ్యాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో తప్పులు సరిదిద్ది పాస్ పుస్తకాలు కూడా ఎవరు మార్చేటువంటి అవకాశం లేకుండా మీ పాస్బుక్ పోయినా ఆన్లైన్లో ఉండేటువంటి విధంగా అంత పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్ళూరి బాబురావు కోరారు. ఈ మేరకు సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఏఐటియుసు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పార్టీ నాయకులతో కలిసి మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబును కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు. అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, రవాణా రంగం, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో జిల్లాల్లోని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని, రాజ్యాంగం రీత్యా విత్తన చట్టం రాష్ట్రాల పరిధిలోనిదని అన్నారు. జిల్లాలో పన్ను ఎగతవేతలను అరికట్టాలని, చట్ట ప్రకారం ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రతి ఒక్క రూపాయి వసూలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీఎస్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పన్ను వసూళ్ల విషయంలో పన్నుల శాఖకు సహకరించాలన్నారు. శాఖల వారీగా వ్యాపారాల్లో ఉన్న సంస్థల వివరాలు పన్నుల శాఖకు ఇవ్వాలన్నారు. ఆయా సంస్థలు సక్రమంగా పన్నులు చెల్లించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలం వ్యాపారంలో కొనసాగగలరని స్పష్టం చేయాలన్నారు. ఈ సమావేశానికి గుంటూరు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్ పాత్రో, డిప్యూటీ కమిషనర్ జి మురళీకృష్ణ, ఎల్డీఎం రాంప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పురుషోత్తమపట్నంలో శ్రీ శ్రీ అంకమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ సందర్భంగా అంకమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చెన్నకేశవులు నిర్వహించారు. ఎస్ఐ చెన్నకేశవులు గాంధీకి అంకమ్మ తల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ తోట కోటేశ్వర్ నారాయణ, కోనపురెడ్డి సతీష్, మండలనేని నాగరాజు దేవస్థాన కమిటీ వారు సాల్వతో సత్కరించి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ప్రేమ అభిమానాలు, గౌరవ మర్యాదలు, నమ్మిన దైవంపై అంచెలంచెలమైన నమ్మకం, విశ్వాసం, భయభక్తులున్న ఏ మనిషి దారి తప్పడని సన్మార్గంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజాక్షేమం, సమాజ హితానికి పాటుపడతాడని ప్రతిపాటి పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా అంతులేని ధనాస, అహంకారం, అధికార వ్యామోహంతో ప్రవర్తించేవారు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని ఆయన చెప్పారు. గత పాలకులు కేవలం డబ్బు వ్యామోహంతో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అవినీతి, రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మార్చి అపవిత్రం చేశారని, చివరకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడానికి కూడా వెనకాడలేదని ప్రతిపాటి పేర్కొన్నారు. చేసిన పాపాలు వారిని ఊరికే వదిలిపెట్టవని, జీవితాంతం వాటి తాలూకా ఫలితాలను వారు అనుభవించి తీరాల్సిందేనని ప్రతిపాటి స్పష్టం చేశారు. శ్రీ సత్య షిరిడి సాయి మందిర ఆలయ నిర్వహణనే సత్కార్యంతో బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం ప్రజలకు అత్యాధునిక సేవలను అందిస్తున్నారని ప్రతిపాటి కొనియాడారు. గోవింద గోవింద అనే నామస్మరణతో చిలకలూరిపేట పట్నం మారుమ్రోగింది. చిలకలూరిపేట పట్నంలో పాటి మీద వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 11వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. పట్న నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు, పూజలు నిర్వహించారు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేలాది మందికి మహా అన్నదానం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా బుధవారం రాత్రి స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్థానిక ఆర్టీసీ డిపోలో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ డిపోలో జరగని రీతిలో ఇక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. 50 లక్షల రూపాయల నిధులు తెప్పించినట్టు తెలిపారు. యూనియన్లతో సంబంధం లేకుండా ఐక్యంగా డిపోను అభివృద్ధి చేసుకోవాలన్నారు. 6వ తేదీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ అన్ని డిపోలకు మౌలిక వసతుల కల్పన చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో ఐడి ఆర్ఎం అజిత్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ రఫానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కరీముల్లా, ఆర్టీసీ డిఎం వేణుబాబు తదితరులున్నారు. ఈరోజు 50 లక్షల రూపాయలు ఆర్టీసీ డిపోలో బస్సులు రాకపోకలకు కానీ ప్రయాణికులకి వర్షం పడ్డప్పుడు ఒక చెరువులాగా అయిపోతా ఉంది. అంతేకాకుండా ఒక చిలకలూరిపేట నియోజకవర్గమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బస్టాండ్కి వచ్చేటువంటి వాళ్ళకి ఈ బస్టాండ్ ఏంది ఈ విధంగా ఉంది అని ఆలోచన వస్తూ ఉంది. అందుకనే ప్రయాణికుల సౌకర్యార్థం ఫస్ట్ ప్రయారిటీ. ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉండటం ప్రయారిటీ. బస్సులు రాకపోకలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురి కాబడింది. ఇప్పుడు వరకు ఆర్టీసీలో డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్న సంస్థ అయినా ఒత్తిడి చేసి ద్వారకా తిరుమలరావు గారిని
వెంటబడి తెచ్చాను ఈ 50 లక్షలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకసారి వచ్చి బస్ స్టాండ్ చూడండి, మీరు చూస్తే మీరే శాంక్షన్ చేస్తారని కూడా చెప్పాను. అటువంటిది రాకుండా చెప్పిన పరిస్థితిని అర్థం చేసుకొని 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. గట్టిగా ద్వారకా తిరుమలరావు గారికి మనం అభినందనలు చప్పట్ల ద్వారా మరికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన రిటైర్ అయ్యి ఆగిపోయింది కానీ లేకపోతే ఈరోజు వచ్చేవారు. ఆయన రావాలని చూశారు పాపం, 31 లోపు పెడితే వద్దామని చూశారు, కుదరలే మనకి. లేకపోతే ద్వారకా తిరుమలరావు గారు ఈ కార్యక్రమానికి హాజరై ఉండేవారు. ఏది ఏమైనా వారిని మర్చిపోలేము. 50 లక్షలు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఇవ్వటం అనేది రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. అంటే ఎమ్మెల్యే గారికి 30-31 కుదరకపోవడం వల్ల ఈ రోజుకి జరిగింది. అందుకని ఎండి గారు రావడానికి అవ్వలేదు. ముఖ్యంగా ఎందుకు చెప్పారంటే జనరల్గా మేము గ్యారేజ్లో చేసేటువంటి సిమెంట్ పనులు అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్లు అనేది వెయ్యం. కానీ ఎండి గారు పర్టికులర్గా ఆయన కృషితోటి, ఎమ్మెల్యే గారి కృషితోటి వచ్చిందని చెప్పేసి పర్టికులర్గా నువ్వు వేయించని నాకు చెప్పారు. అందువల్ల ఇది చేస్తున్నాం. లేకపోతే సిమెంట్ పనులు డిపోలో ఎక్కడ చేసినా ఆటోమేటిక్గా టెండర్ పిలిచి వేసేస్తూ ఉంటాం. కానీ ఆయన కృషి తెలియాలి అందరికీ అని సారు ఈ కార్యక్రమాన్ని పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే సార్ తోటి నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. సారు మినిస్టర్ చేసినప్పటి నుంచి కూడా నా ఫోన్లో కూడా ఇప్పుడుగా మినిస్టర్ పుల్లారావు గారనే ఉంటుంది నా ఫోన్లో ఇప్పటికైనా. గత ప్రభుత్వం ఏదైతే మిగిల్చినటువంటి అనేక రకాల ఇబ్బందులను తొలగిస్తూ ముందుకు పోతుంది. నైట్ అవుట్ అలవెన్స్ ఏదైతే ఉందో అది రాగానే మనం తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అదే రకంగా ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉండేవాళ్ళో గతంలో వాళ్ళకి ఎంత బాగలేకపోయినా సరే ఆర్టీసీ సంస్థ ఇచ్చేది. ప్రభుత్వంలో కలిసిన తర్వాత అది కూడా మనకి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని పునరుద్ధరించడం జరిగింది. అదే రకంగా మనకు ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈహెచ్ఎస్ బెనిఫిట్ని మనం మళ్ళీ పూర్తి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే మెడికల్ అన్ఫిట్గా ఉంటున్నారో వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఏదైనా సరే ఒక వేరే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కానీ లేదా వాళ్ళకున్న క్యాష్ బెనిఫిట్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రకంగా గత ప్రభుత్వంలో రోడ్లు సరిగా లేక 1498 బస్సులు పూర్తిగా మూలన పడితే మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ రీప్లేస్ చేయడం జరిగింది. ఇవాళ మళ్ళా కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా మహిళా తల్లులకి ఆత్మగౌరవం కోసం స్త్రీశక్తి పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆర్టీసీ విషయంలో ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా కార్మికులకి ఒక స్నేహపూర్వకంగా పనిచేస్తూ ఉంది. అభివృద్ధి కార్యక్రమానికి అంతటికీ కారణం మన టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. అందులో భాగంగా రేపు జరగబోయే పని కార్యక్రమంతో కూడా 3 నెలల కాలంలో పూర్తి చేయాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు తెలియజేయడం జరిగింది. కావున కంచెల శ్రీనివాసరావుకి టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచెల శ్రీనివాసరావుకి మరొకసారి మా కార్మిక పరిషత్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాదెండ్ల మండలం గన్నపవరంలోని కావూరు రోడ్లో ఉన్న వీరాంజనేయ దేవస్థానం 4వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు జరిగాయి. హనుమాన్ చాలీసా నిర్వహించారు. మధ్యాహ్నం 10,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ చైర్మన్ కాట్రు శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే ఎలవేలుపుగా వీరాంజనేయ స్వామి ఇక్కడ కొలువి తీరారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఇది 4వ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖు మరియు 4వ తారీఖున నిర్వహించబడింది. ఉదయం 3వ తారీఖున స్వామివారికి కళ్యాణం
చేయడం జరిగింది. 4వ తారీఖు ఉదయం 4:30-5 గంటలకి ఇక్కడ స్వామివారికి అభిషేకం కార్యక్రమం జరిగి ఈరోజు హోమ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల నాదెండ్ల, గణపురం, నాదెండ్ల, కావూరు, అప్పాపురం, చిలకలూరుపేట ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు మా ఈ దేవస్థానానికి సహకరిస్తున్నారు. దీని ద్వారా మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుతున్నాము. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుసుకుందాం.